అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా ఇప్పుడు రాజకీయ అభిమానుల ఆలోచన అంతా కూడా కాన్సంట్రేషన్ అంతా కూడా బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మీద పడిందనమాట. సో బీహార్లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద దేశ రాజకీయ భవిష్యత్తు ఉండబోతుందని నమ్ముతున్నారు. అక్కడ ఒకవేళ ఎన్డీఏనే గెలిస్తే ఖచ్చితంగా అక్కడ మళ్ళీ ఎన్డీఏ బీజేపీ కూటమి గెలిస్తే దేశంలో ఇంకా బీజేపీకి తిరుగుండదు. ఎందుకంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త బొటాబొటి సీట్లు వచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగానే వచ్చినప్పటికీ ఆ తర్వాత జరిగిన అనేక రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా గెలిచింది, ఏకపక్షంగా గెలిచింది. సో బీహార్లో ఇప్పటికే హోరాహోరీ ఎన్నికలు జరుగుతున్నాయి. సో అక్కడ ఖచ్చితంగా మౌత్ టాక్, పబ్లిక్ టాక్ చూసుకుంటే ఎంజీబీ వైపే ఎక్కువ మద్దతు ఉంది. మహాగఠబంధనే గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. సో అక్కడ కూడా ఎన్డీఏ గెలిచిందనుకోండి, ఖచ్చితంగా ఇక దేశంలో ఎన్డీఏకి తిరుగులేదు, వాళ్ళ చేతిలో ఏదో ఎన్నికల మంత్రదండం బలంగా ఉంది, అది విస్తృతంగా పనిచేస్తోంది అని అందరూ నమ్ముతారు. ప్లస్ ఎన్డీఏకి మిగిలిన ప్రాంతీయ పార్టీలు చాలా వరకు భయపడాల్సి వస్తుంది, సాగిలపడాల్సి వస్తుంది అన్నమాట. సో అటువంటి బీహార్లో క్లారిటీ వచ్చేసింది. ఎన్డీఏ తరపున సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ గారే. ఇప్పటి వరకు 3-4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా మూడు సార్లు అనుకుంటా కదా, అంటే మధ్యలో మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి 4 సార్లు అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన మారి ఇదైంది కాబట్టి. సో ఈయన విషయంలో అంటే ఇప్పుడు మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. సో ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి కన్ఫర్మ్. ఇటువైపు ఎంజీబీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా నిన్నగాక మొన్న తేజస్వి యాదవ్ గారి పేరునే రాహుల్ గాంధీ గారు అండ్ ఇతర ఎంజీబీ భాగస్వామ్య పక్షాలు కూడా కన్ఫర్మ్ చేశాయన్నమాట. సో ఇక్కడ ఏ పార్టీ ఏ కూటమి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో చూసుకుంటే, వ్యక్తిగతంగా చూసుకుంటే నితీష్ కుమార్ కంటే తేజస్వి యాదవ్కే ప్రజల్లో మద్దతు ఉంది. నితీష్ కుమార్కి 28% మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటే తేజస్వి యాదవ్కి మాత్రం 32.5%, అంటే నితీష్ కుమార్ కంటే 4.5% అదనంగా తేజస్వి యాదవ్కి మద్దతు ఉంది. దానికి కారణం ఏంటంటే గతంలో అంటే వాళ్ళ మీద ఉన్న సానుభూతి కావచ్చు. గతంలో నితీష్ కుమార్ గారు బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి మళ్ళీ వీళ్ళ నుంచి చీలిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కావచ్చు. సో అంటే తేజస్వి యాదవ్ గారికి అందిన అవకాశం చేజారిపోయింది. ప్లస్ మంచి మాస్ ఓటింగ్ ఉంది, కమ్యూనిటీ పవర్ ఉంది, ఇతర వర్గాల్లో కూడా బలం ఉంది. అంటే గడిచిన 2 టైమ్స్లో కూడా మొండిగా పోరాడాడు అని కొంత సింపతి, సానుభూతి, మంచి పేరు ఉందన్నమాట. అది తేజస్వి యాదవ్ కలిసి వస్తుంది. ప్లస్ యూత్లో కూడా మంచి పేరు ఉందన్నమాట. అలాగే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, నితీష్ కుమార్ వ్యక్తిగతంగా కూటమిలు ఎక్కువగా మారుస్తూ ఉంటాడు. ప్లస్ నిరుద్యోగ సమస్య అలాగే ఉంది, అభివృద్ధి లేదు, అవినీతి ఎక్కువగా ఉంది అనే ఈ 20 ఏళ్ల నుంచి అతని పరిపాలన మారలేదు అనే కారణంగా నితీష్ కుమార్ కంటే తేజస్వి యాదవ్కి మద్దతు ఉంది. కానీ పార్టీల పరంగా, కూటమిల పరంగా మాత్రం వీళ్ళకి సమ అవకాశాలే కనిపిస్తున్నాయి తప్ప ఇదిగో ఈ ఎంజీబీ కూటమికి ఇన్ని ఓట్లు ఎక్కువ, లేదంటే ఎన్డీఏ కూటమికి ఇన్ని ఓట్లు తక్కువ అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే కొన్ని సర్వేలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా చెప్తున్నారు, కొన్ని సర్వేలు ఎంజీబీ కూటమికి అనుకూలంగా చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే వ్యక్తిగతంగా నితీష్ కుమార్ కంటే తేజస్వి యాదవ్ బెటర్ అని చెప్తున్నారు. పార్టీల పరంగా, కూటమిల పరంగా చూసుకుంటే వీళ్ళకు ఉండాల్సిన బలహీనతలు వీళ్ళకున్నాయి, వీళ్ళకు ఉండాల్సిన బలహీనతలు వీళ్ళకున్నాయి. ముఖ్యంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీతో పొత్తు, వామపక్షాలతో పొత్తు ఏ మేరకు ప్రభావం చేస్తుంది అనేది ఎంజీబీ అంచనా వేయలేకపోతున్నారు. గత ఎన్నికలు కూడా ఇక్కడ హోరాహోరీగానే జరిగాయి. ఇండిపెండెంట్గా ఒక పార్టీ పరంగా చూసుకుంటే ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చాయి, కానీ కూటమి పరంగా ఎన్డీఏ గెలిచింది. సరే, ఇక్కడ ఆ టాపిక్ పక్కన పెడితే బీహార్లో పరిస్థితులు ఎలా అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అంచనా వేశారు. బీహార్లో ఖచ్చితంగా ఎన్డీఏనే గెలుస్తుంది, గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్డీఏ మరింత బలోపేతం అవ్వబోతోంది అని ఆయన ఈరోజు పొద్దున్న ఒక ప్రెస్ మీట్లో చెప్పారనమాట. అలా చెప్తూ అవసరమైతే తాను ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారానికి బీహార్ వెళ్తాను అని కూడా చెప్పారు. అంటే ఖచ్చితంగా నేను వెళ్తాను, నా షెడ్యూల్ ఉంది అని చెప్పలేదు. అవసరమైతే అంటే ఇక్కడ ఎన్డీఏ పెద్దలు కనుక పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు గారినో పిలుస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కాబట్టి, అంతో కొంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఆ అవసరం ఉందనుకుంటే ఎన్నికల ప్రచారానికి ఇస్తే మాత్రం నేను వెళ్ళి ప్రచారం చేయడానికి సిద్ధమే అన్నారు. సో యాజ్ ఆఫ్ టుడే ప్రస్తుతానికైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారిది కానీ చంద్రబాబు గారిది కానీ బీహార్లో ఎన్నికల ప్రచార షెడ్యూల్లో అయితే లేదు. మేబీ ఈ 1 వీక్లో కూడా ఉంటుందని అనుకోలేం. ఎందుకంటే వీళ్ళకి కొంచెం షెడ్యూల్స్ అవి బాగా బిజీగా ఉన్నాయి. ఈ అక్టోబర్ అంటే ఈ నెలాఖరు వరకు టూర్లు ఉన్నాయి. తర్వాత నవంబర్ ఫస్ట్ వీక్లో కూడా
చంద్రబాబు గారు లండన్ వెళ్తున్నారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత జనవరిలో నవంబర్ 14-15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు ఉంది వైజాగ్లో. ఈ పనిలో కొంచెం బిజీగా ఉన్నారు. మేబీ ఎన్నికల ప్రచారం అయితే షెడ్యూల్ ఉండకపోవచ్చని అనుకుంటున్నాను. అంటే వీళ్ళ అవసరం ఏదో తమిళనాడో కర్ణాటకో లేదా కేరళనో, అంటే ఆ తెలుగు ఫ్లేవర్ ఉంటుంది, సౌత్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ప్రచారం చేస్తే పర్లేదు. కానీ బీహార్లో వీళ్ళు ప్రచారం చేసినా పెద్దగా వర్కౌట్ అవ్వదు. అందుకే బీజేపీ పెద్దలు కూడా వీళ్ళని రమ్మని కానీ ఏమని చెప్పలేదు అనుకుంటా.